ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత ఆస్ట్రో వాస్తు ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు అంశము శంకు లక్షణాలు, అలాగే శంకుస్థాపన నిర్ణయం. మొదటిది శంకు లక్షణాలు. మనకు తెలుసు, ప్రతి ఇల్లు కూడా నిర్మించేటప్పుడు మనం ముందుగా శంకుస్థాపన అంటే శంకువును ఒక దాన్ని మనం కింద భూమిలోకి వేసినటువంటి ఆ ప్లాన్లోకి మనం అంతా శంకుస్థాపన చేస్తాం. అది ఆ శంకు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. ఈ యొక్క శంకు యొక్క లక్షణాలు ముందుగా, ఈ శంకు మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం 4 అంగుళాలు, రెండవ భాగం ఇంకో 4 అంగుళాలు, మూడవ భాగం ఇంకో 4 అంగుళాలు, తర్వాత 2.5 అంగుళాలు ఉంటుంది. ఇది మొదటి భాగం. ఈ 4 అంగుళాలు కూడా 4 పలకలుగా ఉంటాయి. మనకి కింద 4 పలకలుగా మొదటి భాగం ఉంటుంది. తర్వాత ఈ రెండవ భాగం 8 పలకలు ఉంటాయి. మనకి మొత్తం కూడా 8 పలకలు ఉంటాయి. తర్వాత మూడవ భాగం ఎటువంటి ఈ భాగం 4 అంగుళాలు గుండ్రముగా ఉంటుంది. తర్వాత చివరిది మనకి ఉన్నటువంటి ఆ భాగం 2.5 అంగుళాలు మనకి పత్తికాయ వలె ఉంటుంది. పత్తికాయలాగా, చిన్నగా పత్తికాయలాగా గుండ్రంగా ఉంటుంది పైన. ఇలా మొత్తం కలిసి మనకి ఎంత ఉంటుందంటే 14.5 అంగుళాలు ఎత్తు ఉంటుంది. వెడల్పు వచ్చేసరికి చౌకం వెడల్పు 2.5 x 2.5 అంగుళాలు మనకి చౌకం వెడల్పు ఉంటుంది. ఈ విధంగా శంకు యొక్క లక్షణాలు ఉన్నాయి. సరేనండి, బాగుంది. శంకుకి ఏ కర్ర వాడాలంటే మనకి పాలకర్ర కానీ, ఒకటి పాలకర్ర, 2 చండ్రకర్ర. ఈ విధంగా ఈ 2 యొక్క వృక్ష జాతుల నుంచి కూడా మనం శంకు తయారు చేసుకుని ఆ కర్రలతో మనం శంకుస్థాపన చేయాలి. తదుపరి అంశం శంకుస్థాపన నిర్ణయం. ఒక గృహంలో ప్లాన్ ఇచ్చిన తర్వాత శంకుస్థాపన ఎక్కడ చేయాలి? శంకుస్థాపన ఎక్కడ చేయాలి? శంకుస్థాపన ఎక్కడ చేయాలి అంటే ఒక ఇల్లు గృహం అనేది మనం ప్లానింగ్ చేసుకున్నాం, మార్కింగ్ చేసుకున్నాం. ఆ యొక్క స్థానం అనేది ఎక్కడ, ఏ విధంగా మనం ఆ యొక్క శంకుస్థాపన చేయాలి అంటే, ఇది మనకున్నటువంటి నివాస స్థలం. ఇందులో మనకున్నటువంటి ఇల్లు ఈ విధంగా వచ్చింది. అయితే ఇందులో పూర్వకాలంలో మనకి ఈ యొక్క శంకుస్థాపన అనేది నాభి స్థానంలో చేసేవాళ్ళు. అంటే ఐమూల కొలతలు ఏదైతే ఉన్నాయో తీసుకుని, ఈ ఐమూల కొలతలు పెట్టుకుని ఈ యొక్క నాభి స్థానాన్ని చూసి, నాభి స్థానం, ఈ నాభి స్థానంలో మనకి ఈ యొక్క శంకుస్థాపన చేసేవాడు. రెండవది ఈశాన్యం. ఇది మీ అందరికీ తెలిసిందే, ఈశాన్య స్థానం. ఈశాన్యం ఈ యొక్క ఇల్లు ఏదైతే ఉందో, ఈ ఇంటికి ఉన్నటువంటి ఈశాన్య భాగంలో, అంటే ఈ యొక్క ప్లేస్ లో ఒక అడుగు యువతలకు వదిలేసి ఈ యొక్క ఈశాన్య భాగంలో, అది తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం అయినా సరే, ఈ 2 భాగాల్లో కూడా ఈ యొక్క శంకుస్థాపన చేస్తారు. మొదటి స్థానం ఉత్తమ స్థానం, రెండవది కూడా మంచి స్థానం, ఈశాన్య స్థానం అనేది. ఈ విధంగా శంకుస్థాపనలు ఆ యొక్క స్థానాల్లో మనం చేసుకోవాలి. ఎవరైనా కానీ కొత్తగా ఛానల్ చూసిన వారైతే ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే కొత్త వీడియోస్ ఏమైనా కానీ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు.